వైఎస్ జగన్ అంటే నిజం, చంద్రబాబు అంటే అబద్ధం. వైఎస్ జగన్ అంటే విశ్వసనీయ నాయకత్వం, చంద్రబాబు అంటే నమ్మక ద్రోహానికి ప్రతిరూపం. వైఎస్ జగన్ పేరు చెబితే పదుల సంఖ్యలో నాణ్యమైన, నమ్మకమైన, పటిష్టమైన పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమో గుర్తుకు రాకపోగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు గుర్తుకొస్తాయి. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే చేస్తున్న విశ్లేషణ కాదు, ప్రజల మనసులోని మాటలివి. మేమంతా బస్సు యాత్రదారుల్లో ఆహ్వానం పలకటానికి వెల్లువెత్తుతున్న సామాన్యులు ఎందరో వైఎస్ జగన్ ఆవిష్కరించిన సంక్షేమాభివృద్ధి శకానికి జై కొడుతున్నారు. గతానికి నేటికి తేడాను ఉదాహరణలతో వివరిస్తున్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చంద్రబాబు దారెప్పుడూ అడ్డదారే. ఆయన రాజకీయ విలువలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మార్క్ రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలని ప్రజలు జాగ్రత్తగా ఉండి ఓటు శక్తిని ఉపయోగించుకోవాలని కోరారు. వైఎస్ జగన్ అంటే విశ్వసనీయతకు, విలువలకు నిదర్శనమని, జగన్ మార్కు పాలన కారణంగానే నేడు రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి సరికొత్తగా సాధ్యమైందని ప్రజల కేరింతల మధ్యన ఉదాహరణలతో సహా వివరించారు. కనుచూపు మేర జనం, జనమే జనం, జగన్నే నమ్ముకున్న జనం, జనాన్నే నమ్ముకున్న జగన్. ప్రజానాయకుడికి మద్దతుగా యుద్ధ కవాతు చేస్తూ వచ్చిన జనం. వారిలో ఉరిమే ఉత్సాహం, ఉల్లాసం చూస్తే అది తప్పకుండా ప్రజాప్రభుత్వానికి లభిస్తున్న కని విని ఎరుగని మద్దతే అని ఎవరికైనా సరే వెంటనే స్ఫురిస్తుంది. అభిమానం, ఆత్మీయత, మంచితనం నిండుగా మెండుగా ఉన్న ప్రజానాయకుడికి ప్రకాశం జిల్లా ప్రజలు ఘనంగా జేజేలు పలికారు. తండ్రి ఆశయాల, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం రాజకీయాల్లోకి వచ్చి తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేస్తానని చెప్పి ఆ మాట మీద నిలబడి సరికొత్త ఎజెండాను ఆవిష్కరించిన నేత వైఎస్ జగన్. అందుకే ఆయన్ను చూడగానే సభలో ప్రజల కేరింతలివి. మా ధైర్యం, మా నమ్మకం ప్రజల ముఖ్యమంత్రి జగనే అంటూ ఏకోన్ముఖంగా ప్రజలు సింహనాదం చేయటం ప్రతి సభలో కనిపిస్తున్న దృశ్యం. ఒంగోలు పార్లమెంటు పరిధిలో మార్కాపురం నియోజకవర్గం కొనకనమెట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చిన ప్రజలు మేమంతా సిద్ధం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా జన కెరటాల ఆప్యాయతకు సవినయంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి రూపంలో వస్తూ ఉన్న పేదల వ్యతిరేకులను ఓడించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ అడగగానే అవును సిద్ధమే అని ప్రజలు నినాదాలు చేశారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వచ్చిన మార్పులు, ప్రజలకు అందిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతు భరోసా మొదలైనవి ముందుకు కొనసాగటానికి ఉద్దేశించినవని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. భవిష్యత్తు 2 అడుగులు ముందుకు పట్టానికి వీలుగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఇవి జగన్కు, చంద్రబాబుకు మధ్యన జరుగుతున్న ఎన్నికలు కావని, పేదలకు, బాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలని స్పష్టం చేశారు జగన్. వాలంటీర్లకు, ప్రజలకు మధ్యన బంధాన్ని తెంచుతూ
పింఛన్ల పంపిణీని అడ్డుకుంటూ చంద్రబాబు వేయించిన కేసు గురించి సీఎం వైఎస్ జగన్ ప్రజలకు వివరించారు. వాలంటీర్లను, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అడ్డుకున్న బాబు ప్రజా వ్యతిరేకతను ఉదాహరణలతో సహా చీల్చి చెండాడాడు. బాబు శాడిస్టిక్ ధోరణిని గట్టిగా ఎండగట్టారు. నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతా ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ మాదిరి బటన్లు నొక్కితే అని చెప్పి దేశమంతా దిక్కుమాలిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేటిస్తనక ఇక ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును. గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆంబోతుల్లా పడుతున్నారని, ఇళ్లల్లో చొరబడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని, సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు, నీ గ్యాంగు అంతా సేడిస్టులు కాకపోతే మరి ఏవురయ్యా మీరు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. విద్య, వైద్య రంగాల ప్రాధాన్యతను, ఈ రంగాల్లో ప్రవేశపెట్టిన పథకాల ద్వారా వచ్చిన మార్పులను తెలియజేశారు. మహిళా సాధికారత పథకాల లక్ష్యాలను, ఉద్దేశాలను చెప్పిన ఆయన ఈ పనులన్నీ చేసింది, ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టింది మీ జగన్, మీ బిడ్డే అని సగర్వంగా ప్రకటించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తుకు రాదని, జగన్ పేరు చెబితే పదుల సంఖ్యలో పలు విప్లవాత్మక విశిష్ట పథకాలు గుర్తొస్తాయని, అవన్నీ ప్రజలకు మేలు చేస్తున్నాయని ఆయన సంతోషంగా వివరించారు. నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో ఏకంగా 75% పైచిలకు సొమ్ము నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అనంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ జగన్ కు ఉన్న అంతులేని ప్రజాదరణను చూసి ఏం చేయాలో పాలుపోని చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2014లోనూ ఆయన కూటమి రాజకీయాలకు పాల్పడ్డారు. అప్పుడు 650కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమైన హామీలంటూ ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి చంద్రబాబు ఒక కరపత్రాన్ని పంపారు. ఆ కరపత్రంలోని మోసాన్ని వైఎస్ జగన్ ఉదాహరణలతో సహా ఎండగట్టారు. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 1 రూపాయి అయినా చేశాడా? అక్క 1 రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకి ఎత్తారా గట్టిగా, ఇలా 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 ఇలా. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా చెప్పాలి. ఇలా 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 ఇలా. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా ఎవరిని వదలకుండా అన్ని వర్గాల వారికి భారీ భారీ హామీలిచ్చిన చంద్రబాబు అధికారం దక్కిన తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. ఎవరైనా అడిగితే బెదిరించారు, హుంకరించారు.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు మరలా అవే పార్టీలతో పొత్తు పెట్టుకుని మరలా రంగురంగుల మేనిఫెస్టోతో వచ్చారని, ఇంటింటికి బెంజ్ కారు కేజీ బంగారం అంటున్నాడని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు జగన్. చంద్రబాబు నమ్మడము అని అంటే పులి నోట్ల తలకాయ పెట్టడమే. ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి, వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను, మన పేదలను, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మేమంతా సిద్ధం బహిరంగ సభలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా జన సునామీలతో పోటెత్తుతున్నాయి. మరోసారి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, జగన్ మార్క్ సంక్షేమ అభివృద్ధిని కొనసాగించుకుందామని, పారదర్శక పాలనను మరింత బలోపేతం చేసుకుందామని ప్రజలకు చెబుతున్నారు. ఎండలు దంచి కొడుతున్నాయి. అయినా సరే వారు భయపడటం లేదు. 5 ఏళ్లలో తమకు వైఎస్ జగన్ చేసిన మేలుతో పోలిస్తే ఇదొక కష్టం కాదని వారు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. 10వ రోజున మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కోలాహలంగా సందడిగా కొనసాగింది. పీపుల్స్ సీఎం వైఎస్ జగన్ కు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వన్స్ మోర్ వైఎస్ జగన్ అనేది తమ మనసులో మాట అని వారు స్పష్టం చేశారు. ఇది ప్రజలకు ప్రజానాయకుడికి మధ్యన ఉన్న అద్భుతమైన కనెక్షన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చూడగానే ఓ అవ్వ అపురూప సంతోషం ఇది. లక్షలాది మంది అవ్వాతాతల ముని మనమడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన జగన్ ను చూడగానే పెద్దామె మనసు పులకరించింది. క్షేమంగా వెళ్ళిరా నాయనా అంటూ వీడ్కోలు పలికింది. ఇలాంటి ప్రేమ మీర పలకరింపులు, ఆశీర్వాదాలు, ఆహ్వానాలు, స్వాగతాలు అమూల్యమైనవి. పనిచేసే ప్రభుత్వ సత్తాను ప్రజలు గుర్తించినప్పుడే ఇంతటి జనాదరణ కనిపిస్తుంది. 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచి కొడుతున్నా భానుడి భగభగల్ను లెక్క చేయలేదు. మరొక పక్క నడవాలంటే కాలు సరిగా సహకరించదు. అయినా సరే మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవాలనుకున్నా వచ్చేశానని ఈ మహిళ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే మాకు బాగా ఇష్టం అన్న. పొదిల నుంచి వస్తాను. నేను హ్యాండిక్యాప్టెడ్, నాకు కాలు లేదు, ఇరిగిందనమాట. నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. మా అబ్బాయి కూడా మానసిక వికలాంగుడు. 3000 పింఛన్ వస్తుంది. నాకు అమ్మఒడి పథకం డబ్బులు పడ్డాయి. మాకన్నీ మంచి జరిగినాయి. జగన్ మళ్ళీ రావాలి, మళ్ళీ జగనే కావాలి. ఇప్పుడు ఈ పింఛన్లకు మేము మొన్న నెల చాలా ఇబ్బంది పడ్డాం. ఎంత ఇబ్బంది పడ్డామంటే పోయి బళ్ళ కాడ ఆడ కూర్చోవాల్సి వచ్చింది ఎండకు. మా అబ్బాయిని 10 మంది పట్టుకుంటే కానీ ఆగడు. అట్టాడిది ఇంక మా ఆ సచివాలయంలో అన్న చూసి మమ్మల్ని, ఆ అబ్బాయి కష్టం చూసి ఎమ్మడి దగ్గరకు వచ్చి పింఛన్ ఇచ్చి వెళ్ళాడు. మాకు 3 రోజులకు వచ్చింది. ఎప్పుడు 1వ తారీఖు పొద్దున్నే మా వాలంటరీ మేము లేకముందు మమ్మల్ని లేపుతాడు. 6 గంటలకు వచ్చి మమ్మల్ని లేపుతాడు, పింఛన్ ఇచ్చిపోతాడు. కానీ 3 రోజులకు అర్థమైపోయింది ఇప్పుడు ఈసారి. అందుకని మళ్ళీ జగన్ రావాలి. 175కు 175 సీట్లు. జై జగన్. చంద్రబాబును నమ్మమని ప్రకాశం జిల్లా ప్రజలు గట్టిగా అంటున్నారు. గతంలో ఆయన ఏం చేసింది తాము మరిచిపోలేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధిపై చంద్రబాబు బ్యాచ్ అబద్ధాలు చెబుతోందని బస్సు యాత్రకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రజలు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. సంక్షేమ ఫలితాలను అనుభవిస్తున్న తమలాంటి కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయని, అవే వైఎస్ జగన్ కండగా నిలుస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తేనే ప్రతిపక్ష గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక్క మగాడు దేశాన్ని శాసించిండు. ఇప్పుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నేను అది చేస్తాను ఇది చేస్తానని. 14 ఏళ్ళు సీఎంగా చేయలేని మగోడు ఈరోజు ఏం చేయగలడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలు 99% నెరవేర్చాడు. వెలిగొండ ప్రకాశం జిల్లా డ్రీమ్ ప్రాజెక్టు, ఈరోజు వెలిగొండ ప్రాజెక్టుని 99% పూర్తి చేసిన ఎవరైనా మగోడు ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. మండు టెండలో కూడా ఏమాత్రం తగ్గకుండా మేము సైతం జగనన్న కోసం అంటూ ప్రతి ఊర, ప్రతి పట్టణంలో కూడా విపరీతంగా ఆయన మీద ప్రేమ చూపెడతా ఉన్నారు. ఇది మనకందరికీ తెలిసిందే. వాళ్ళకి ప్రతిపక్ష పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి రాదు కూడా. వాళ్ళు బతిలాడుకున్నా కూడా 10 మంది రావట్లేదు. కాబట్టి జగనన్న వరాలు పొందిన వాళ్ళంతా కూడా జగనన్నతోనే ఉన్నారు. ఈ యువకుడి పేరు మునగ అభిరామ్.
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఆ విషయం తెలియగానే చలించిపోయిన వైఎస్ జగన్ ఇతనికి అండగా నిలిచారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడంతో ఇతను నిలదొక్కుకోగలిగాడు. మా పేరెంట్స్ ఇద్దరు కోవిడ్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయినందుకు నేను ఆర్థికంగా నాకు చీఫ్ మినిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు మా ఊరికి వస్తున్నారు, అందుకని నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ నమ్ముకున్నది ప్రజల్నే. అది ఆయనకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక విలువైన పద్ధతి. 2009లో కడప ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచినప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయ్యేదాకా ప్రజలే సర్వస్వంగా అడుగులు వేశారు. వారితోనే అనుబంధాన్ని కొనసాగించారు. దాని ఫలితమే మనం చూస్తున్న ఈ జన సునామీలు. ఎప్పుడు ఎక్కడ సభ నిర్వహించినా సరే ఈ స్థాయిలో ప్రజలు స్పందించడం అనేది మామూలు విషయం కాదు. పరదాల ముఖ్యమంత్రి పరదాలు పెట్టుకుంటున్నాడు అనే ప్రతిపక్షాలకి ఒకసారి సిద్ధం సభలు మొన్న డ్రోన్లు పెట్టుకొని చూశాడు కదా లోకేష్. ఒకసారి ఈ సభలు వచ్చి చూడండి, 40 డిగ్రీల ఎండ, ఈ జనం, ఈ జన సందోహం, జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే ఎలా ఉంటుందని సిద్ధం సభలు ఒక పెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి ఎండను సైతం లెక్క చేయకుండా జనం రోడ్ల మీద సభ దగ్గరకు వచ్చారు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈరోజు మేనిఫెస్టోకి క్రెడిబిలిటీ తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మహిళలు ముందుకు వెళ్తే ప్రతి కుటుంబము ముందుకు వెళ్తుంది, మహిళల్ని ప్రతి ఒక్క రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ప్రతి సంక్షేమ పథకం కావచ్చు, ఇచ్చే ప్రతి పదవులు కావచ్చు, మహిళలకి ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో జగనన్న చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదిస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇంటింటికి జరిగిన మేలును చెప్పకనే చెప్తున్నారు. జగనన్న మేమంతా మీ వెంటే అని సగర్వంగా చాటుతున్నారు. పనులను పక్కన పెట్టి ఎండ వేడిమిని లెక్క చేయకుండా బస్సు యాత్రదారుల్లో గంటల తరబడి నిలబడి ఘన స్వాగతాలు పలుకుతున్నారెందుకు? 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ చేసిన పాలనపై సామాన్య ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? గతానికి నేటికి గల తేడాపై స్టార్ క్యాంపెయినర్లు ఏం చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు, వాటిలో పనిచేస్తున్న 1,34,000కు పైగా శాశ్వత ఉద్యోగులు, 2.5 లక్షల మంది దాకా వాలంటీర్లను కలిగిన మరొక వినూత్నమైన వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ అప్పుడెప్పుడో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు నేడు గట్టిగా పునాది వేస్తున్నాయి. ప్రజల వద్దకే పాలనను తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పౌర పాలనను సుసాధ్యం చేస్తున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తున్నాయి. అందుకే ఈ ప్రజలు ఇలా ప్రజా ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాలలో ఎంత అంటే 70 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి అయినా కానీ ఇంత సామాజికంగా బలపడడం కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, ఏ జిల్లాలో లేదు, ఎవరు చేయలేదు. మంచి చేస్తుంటే వాళ్ళ మీద మంచి చేస్తున్నాడని మళ్ళీ వస్తాడేమో, ప్రజలకు మంచి చేస్తాడేమో, మనం దోచుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన్నారు కదా, వాళ్ళ కొడుకు కూడా దోచుకోవడానికి, మా అబ్బాయి దోచుకోవడానికి, ముందు తరాలు వాళ్ళు కూడా దోచుకోవడానికి ఎవరు ఉండరే, ఎక్కడ ఉండదే అని వాళ్ళు జగన్కి రాకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ప్రతి మహిళ, ప్రతి పిల్లలు, చిన్న పిల్లల కానించి జగన్ మావయ్య జగన్ మావయ్య అని ఈరోజు జగన్ మావయ్య రావాలని వాళ్ళు కోరుకుంటుంది, మన సాక్షిగా కోరుకుంటుంది. ప్రజలకు నేరుగా పనికొచ్చే సరికొత్త వ్యవస్థను సృష్టించారు కాబట్టే వైఎస్ జగన్ ప్రజల ముఖ్యమంత్రి కాగలిగారు. ఇవన్నీ కేవలం 5 సంవత్సరాల్లోనే ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే చాలు చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. మీనమేషాలు లెక్క పెట్టలేదు. ఈ నూతన వ్యవస్థల ద్వారా లంచాలు, వివక్ష లేని పాలన అందిస్తున్నారు. ఇలా కొత్తగా వ్యవస్థల్ని, విధానాలని తయారు చేసుకున్నారు కాబట్టే ఈ 5 ఏళ్లలో అర్హత గల లబ్ధిదారులకు 2,70,000 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేయగలిగారు. చాలా ఆనందంగా ఉంది మాకు ఆయన ఫస్ట్ రావడం ఇక్కడికి. ఆయన చిన్న పిల్లల కానుండి ముసలి వాళ్ళ వరకు చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ సీఎం కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాము. మేము ఉన్నాం ఆయన గెలిపివ్వడానికి. చాలా మార్పులు వచ్చాయి.
వచ్చాయి. చాలా అంటే ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉండింది అంతకుముందు, ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వచ్చారు. చాలా బాగా చదువుతున్నారు, పిల్లలు కూడా చాలా బాగుంది అంటున్నారు. మమ్మల్ని బతికెత్తున్నాడు ముసలాలని, ఆయన తప్పితే ఎవరికేమో మమ్మల్ని బతికెత్తున్నాడు. వచ్చాడు ఆయన మంచి బాబు రావాలనే కోరుకునేది మేమందరము. ఆయనే గెలిచేది ఆయనే. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గతంలో నవ్వుకునేవారు. ఇప్పుడు అది వాస్తవం రూపం దాల్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ట్యాబ్లు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా స్కూల్స్ అన్నీ మంచిగా చేశారు. బెల్టులు కానీ, షూస్, వాష్రూమ్స్, అన్ని బుక్స్ కానీ, బ్యాగులు కానీ బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాను. జై జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చారు. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతోంది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా మొదలైన పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటి ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతోంది. దాంతో అన్ని వర్గాల ప్రజలు బస్సు యాత్రకు మద్దతుగా నిలుస్తున్నారు. నాడు నేడు కింద ఎన్నో లక్షల కోట్ల పిల్లలకి చదివే ముఖ్యము అని ఆలోచించిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్యం గురించి కూడా ఆయన ఎంతగానో ఆలోచించారు. కేవలం ఉద్దానం తీసుకోండి, అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ బాధితులతో. కేవలం ఈ 5 ఏళ్లలో ఒక హాస్పిటల్ వాళ్ళని ఏర్పాటు చేసి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు తాగుతున్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి గారి వల్లే. మన ముఖ్యమంత్రి కేవలం పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆలోచించేది ఈ ముఖ్యమంత్రి మాత్రమే దేశంలో అని నేను గర్వంగా చెప్తున్నాను. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నివసించేది హైదరాబాద్లో. ఓ రకంగా చెప్పాలంటే వారు ఏపీకి నాన్ లోకల్ రాజకీయ నాయకులు. సరదాగా చెప్పుకోవాలంటే వారు రాష్ట్రానికి విజిటింగ్ ప్రొఫెసర్లు. ఎన్నికలు రాగానే వారు యథావిధిగా ప్రజల్ని వంచడానికి సిద్ధమయ్యారని, వారికి ఓటుతోనే బుద్ధి చెబుతామని జగన్ను కలవడానికి వచ్చిన ప్రజలంటున్నారు. చంద్రబాబు అబద్ధం, జగన్ నిజం చేసి చూపించారు. 600 మేనిఫెస్టో ఇచ్చినా కూడా చంద్రబాబు ఒక్కటి కూడా చేయలేదు. రుణమాఫీ మహిళలకు ఎప్పుడైనా చేశారా? 10,000 ఇచ్చి ముష్టి చేసినట్టు చేసినాడు. మా జగనన్న రుణమాఫీ చేసి కరోనా టైంలో మా అందరినీ ఆదుకున్న మా జగనన్నకు మేము అండగా ఉండి మేము గెలిచే వరకు మేము పోరాడతామని ఇదే చెప్తున్నాం. జై జగనన్న. బాబు అబద్ధమైతే జగన్ నిజమని గట్టిగా మనసులో మాట బయట పెడుతున్నారు.